సోదరులారా, లగచర్ల గిరిజన రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విషయాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. అన్యాయంగా గత 35 రోజులుగా లంబాడా రైతులు, గిరిజన లంబాడా రైతులు ఇవాళ జైళ్లలో మగ్గిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. అత్యంత అమానవీయంగా జైలుకు తరలించే ముందు గిరిజన రైతులని థర్డ్ డిగ్రీ ప్రయోగించి రైతుల్ని అందరినీ తీసుకుపోయి జైళ్లలో వేసినటువంటి విషయం కూడా ఇలా తెలంగాణ సమాజం అంతా చూస్తున్నది. ఇవాళ మొన్న ఒక రైతుకు గుండెపోటు వస్తే ఆ గుండెపోటు వచ్చిన రైతు విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు అత్యంత అమానవీయంగా రైతుకు బేడీలేసి అంబులెన్స్ ఏర్పాటు చేయకుండా జీపులో హాస్పిటల్ తరలించిన పరిస్థితి ఏదైతే ఉందో మొత్తం సభ్య సమాజం అంతా కూడా ఇవాళ అందరూ కూడా బాధపడుతున్నటువంటి విషయం కూడా మనకు అందరికీ అర్థమవుతుంది. ఇవాళ దయలేని ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ లగచర్లలో ఏం జరుగుతుంది? ఇవాళ అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ సంఘం గ్రామానికి వచ్చినప్పుడేమో మరి రసాయన ఫార్మా కంపెనీల వ్యర్థాల వల్ల ప్రజలు ఎంతోమంది అనారోగ్యాల బారిన పడతారని ఒక దిక్కు చెప్తాడు. ఇంకో దిక్కేమో వాళ్ళ తమ్ముని కోసమో లేకపోతే వాళ్ళ అల్లుని కోసమో మరి లగచర్లలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం భూసేకరణ కోసం ప్రయత్నం చేస్తారు. నిజంగా మీకు ఆల్రెడీ గత ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ముచ్చర్లలో అప్పటికే 14,000 ఎకరాల భూమి భూసేకరణ చేసిన విషయం వాస్తవమా కాదా? ఒకవేళ ఫార్మా కంపెనీలు పెట్టుకోవాల్సి వస్తే అక్కడ మీరు పెట్టుకోవచ్చు, కానీ మీరు కావాలని ఉద్దేశపూర్వకంగా ఆ 14,000 ఎకరాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం ఇవాళ అమాయకపు గిరిజన లంబాడా రైతుల భూములు గుంజుకోవడం కోసం ఇవాళ మీ అల్లుడి కోసమో ఆదాని కోసమో మీ అన్న కోసమో ఇవాళ గిరిజనుల భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏం తప్పు చేసిరా రైతులు? 9 నెలలుగా మా భూములు మేము ఇవ్వమని చెప్పేసి రైతులు చెప్తే ఆ రైతుల్ని వాళ్ళందరూ కూడా దిక్కున్న అధికారి దగ్గర వేయరు, ఆఫీసర్లను కలిసిండ్రు, ప్రభుత్వ పెద్దలను కలిసిండ్రు, మేము భూములు ఇవ్వమని చెప్పేసి అక్కడ లగచర్ల రైతులు చెప్తే వాళ్ళ మాట ఎక్కడ కూడా పట్టించుకోకుండా అత్యంత దుర్మార్గంగా అక్కడికి కలెక్టర్ని పంపించి కలెక్టర్ అక్కడ జరిగినటువంటి వాళ్ళు ఒకవేళ నిరసన వ్యక్తం చేస్తే అది ధర్మమైన ఆగ్రహం. ఒకవేళ అధికారుల మీద దాడులు జరిగితే బీఆర్ఎస్ పార్టీ అంగీకరించదు, కానీ ఆ దాడికి కూడా ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కారణమవుతుంది. రైతులు 9 నెలలుగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే వాళ్ళ నిరసనని పట్టించుకోకుండా ఇవాళ వాళ్ళు కేవలం దుర్మార్గంగా వ్యవహరించడం వల్ల ఇవాళ అట్లాంటి ఒక ఘటన కారణమైంది. ఇవాళ కలెక్టర్ గారు వస్తున్నప్పుడు ఎందుకు బందోబస్తు లేదు? మొన్ననే ఇవాళ రామన్నపేటలో జరిగినటువంటి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం జరిగినటువంటి పబ్లిసైట్లో మరి 500-600 మంది పోలీసులు పంపించారు కదా, మరి లగచర్లలో జరుగుతున్నటువంటి పబ్లిసైట్కు పోలీసులు ఎందుకు లేరు? బందోబస్తు ఎందుకు లేదు? ఉద్దేశపూర్వకంగానే అక్కడ ఏదైనా గలాట జరిగితే దీన్ని కేవలం బీఆర్ఎస్ పార్టీ చుట్టాలే, రైతులు తీసుకుపోయి జైలు పడాలనేటువంటి ఒక కుట్ర రేవంత్ రెడ్డికి ఇవాళ దాగి ఉన్నది. అయ్యా, ఆ కొడంగల్ ప్రజలు నీ రైతులు, నువ్వు గెలిస్తే మా నాయకుడు ఏదో పెద్ద మంత్రి అవుతాడట, ముఖ్యమంత్రి అవుతాడట అని చెప్పేసి కొడంగల్ ప్రజలు నీకు ఓట్లు వేసిన పాపానికి వాళ్ళ భూములు గుంజుకుంటావు. వాళ్ళు భూములు ఇవ్వకపోతే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టేటువంటి పరిస్థితి ఇంత దుర్మార్గంగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. నిన్న మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అసెంబ్లీలో ఇది చర్చ పెడదాం, రైతులు 40 రోజులుగా ఇవాళ జైళ్ళలో మగ్గిరు, ఇది చర్చ పెడదామంటే చర్చకు అవకాశం ఇవ్వకుండా మీరు తప్పించుకొని పారిపోయిన విషయం ఇవాళ తెలంగాణ సమాజం అంతా చూస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ మొత్తం గిరిజన రైతుల పక్షాన నిలబడతాం. ఒక్క లగచర్లలో కాదు, మీరు ఈ రకమైనటువంటి పద్ధతిలో ఎక్కడ భూసేకరణ చేసినా రైతులకు వ్యతిరేకంగా వ్యవహరించినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నారు.